అండి యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. పేజీ నెంబరు 83, కొత్త నిబంధన గ్రంథంలో పేజీ నెంబరు 83. అందరం కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించకాలని వచ్చినది, అది ఇప్పుడు వచ్చేది. తనను ఆరాధించేవారు అట్టి వారి కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రార్థన చేసుకుందాం దేవునికి సహాయం కొరకు. పరలోకమందు మా తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికర్తకు దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకంతైనా ప్రేమ స్వరూపిన దేవుడిగా ఉన్న స్తోత్రములు. ఈ రామనగరంలో ప్రభా నీవు ఏర్పరచబడిన దేవులని యొక్క దీపస్తంభంపై స్తోత్రములు. ఈ దీపస్తంభం ద్వారా అనేక మంది రక్షింపబడి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా పిలువబడి నీ పరిశుద్ధమైన నామాన్ని గణపరచాలని, కీర్తించాలని, పూజించాలని ఈ దయాపూర్వక సంకల్ప ప్రకారం ఏర్పరచబడిన ఈ దీపస్తంభంపై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రములు. దేవాన్ని సన్నిధిని ఎట్లాగా ఆరాధించాలో, ఏ విధంగా ఆరాధించాలో నీవే మాకు నేర్పించుము. వచ్చిన బిడ్డలకై స్తోత్రములు. రావాల్సిన కూడా తలపెట్టుకుని సన్నిధి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. నిలబడుచున్న నేను మట్టివాణి దాని పనికిరాని వాడిని, చాదుగాని వాడిని, దుంపుని దూరిని నిష్కాయకు నన్ను కూడా నీ సూసాను బలిపరుచుకొని నా నోటి నీ మాటకు సహాయం చేయము. తెరబడిన ఆకాశాన్ని మేము కరుణార్చుటకు నీ కృపను గ్రహించము. నీవే మా మధ్య సింహాసనాసనుడిగా ఉండి నీ ఆత్మ సంచారం అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యముల నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు అందరం కలిసి చదువుకుంటూ వచ్చినాం. దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్ప ప్రకారము ఆరాధన అనేది దేవుడు కోరుకునే శ్రేష్టమైనది. అందుకనే దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి పూజించడం, దేవుణ్ణి గొప్ప చేయటం. అందుకనే ఆరాధన. ఇది నాలో చాలా మంది ఆరాధన యొక్క అనుభవం తెలియకుండా ప్రభుని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ రంగంలో వ్యక్తిగతమైన ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. అందుకని రాయబడి చూడండి, యోహాను సువార్త 4:23 చివరిలో రాయబడింది, తాను ఆరాధించువారు అట్టి వారు కావాలని తండ్రి కోరుచున్నాడు అని కింద రాయబడింది. వెదకుచున్నాడు. ఆరాధన అనేది దేవుడు కోరుకునేది. అందుకనే ప్రార్థన అనేది దేవుని యొక్క నుండి మనం కోరుకుంటాం. ఎందుకు? ఏమైనా అవసరం తీరుస్తాడని. ప్రభా నా కోరిక తీర్చాయా, నా కోరిక తీర్చాయి అంటాడు. ఆరాధన అనేది ఎవరి కోరిక చెప్పండి? దేవుని కోరిక. ఆరాధన అనేది దేవుని కోరిక. అందుకనే తాను ఆరాధించేవారు అట్టి వారిని కావాలని కోరుచున్నాడు. అంటే దేవుని యొక్క కోరికను మనం నెరవేర్చడమే ఆరాధన. ఆయన గణపరచాల. అందుకనే ఆయన కోరుకుంటున్నప్పుడు కోరుకునే కొన్ని ఉండేవి. ఏమున్నాయి అంటే ఇక్కడ రాయబడి ఒక మాట 4:23లోనే మొట్టమొదటి ఏం కలిగి ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలి. రెండోది ఏం కలిగి ఉండాలా? ఆత్మ కలిగి ఉండాలి. మూడోది ఏం కలిగి ఉండాలా? సత్యం కలిగి ఉండాలి. ఈ 3 గుణ లక్షణాలు కలిగి ఉంటేనే ప్రభు ఆ ఆరాధన ఏం చేస్తాడు చెప్పండి? అంగీకరిస్తాడు. అందుకనే మనం కూడా అంటాం, అరే నీ కోరికని చెప్పాయని అంటాం. అవునా కదా? ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఉద్యోగంలో సెలెక్టర్ కావాలన్నా, ఒక టీచర్కి సెలెక్టర్ కావాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిల్లోనే ఉంటేనే అతనే అవుతాడు, ఆ ఉద్యోగం వచ్చింది. అందుకనే మనలో యథార్థత లేకపోయినా, ఆత్మ లేకపోయినా, సత్యం లేకపోయినా దేవుడు మన ఆరాధన కోరుకుంటాడా? కోరుకోడు. అందుకనే యథార్థత అంటే బైబిల్లో రాయబడింది, దేవుడు యథార్థవంతుడు. అందుకనే దేవుడు యథార్థవంతుడు అంటే ఈ యథార్థవంతులకు దేవుడు ఎవరయ్యా అంటే వాక్ అయిన దేవుడు. వాక్ అంటే వాక్యం. అందుకనే ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను.
అంటే యథార్థత అంటే దేవుని యొక్క వాక్యం అనేది మనలో ఉంటే మన యొక్క ప్రవర్తన, నడవడి, స్థితి అన్ని ఎట్లా ఉండేదంటే యథార్థం అనేది. అందుకని బైబిల్ రాయబడింది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అది యథార్థత. అరే ఒక కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా మాట తప్పడరా, మాట మీద నిలబడతాడు అంటే దానికి అర్థం ఏంటంటే యథార్థంగా ఉంటాడని అర్థం. అందుకనే ఈ వాక్యం అనేది మనలో ఎప్పుడు ఉండిద్దో అప్పుడు ఏమైందంటే ఆత్మ చేత నింపబడతాం. అందుకని కొంతమంది అనుకుంటారు ఆత్మ అనేది వచ్చిపోయేది అనుకుంటారు. ఆత్మ వచ్చిపోయింది అనుకో ఏమొచ్చింది చెప్పండి, దురాత్మ వచ్చేది. కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల్లో ఎగురుతారు. ఎప్పుడు ఎగురుతారు? ఆత్మ వచ్చినప్పుడు ఎగురుతాడు, తర్వాత ఆత్మ లేదా. అందుకని యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తా, అతని నీతిని గురించి, సత్యముల గురించి, దేవుని యొక్క రాజ్యముల గురించి మీకు బోధించును అని నిర్వచించాడు. ఈ ఆత్మ మీలో ఉండి కార్యసిద్ధిగా చేసిందని యోహాను సువార్త 17వ అధ్యాయంలోను దేవుడు కొన్ని సంగతులు తెలియజేస్తూ వచ్చినాడు. అందుకని కొంతమంది అంటాడు ఈ ఆత్మ అనేది వచ్చిపోయింది అనుకో ఏమొచ్చింది, దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చింది అనుకో ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? దురాత్మ వస్తే ఏం చేస్తారు? ఏం చేయరా? మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసీని దేశంలో దెయ్యాలు పట్టినోడు ఉన్నాడు. ఈ దురాత్మ పట్టినోడు ఏం చేశాడు? తన దేహాన్ని గాయపరుచుకున్నాడు, కేకలేస్తున్నాడు, అనేకమైన చేస్తున్నాడు. అందుకనే దురాత్మ వచ్చినోడు ఏం చేస్తాడు? కేకలేస్తాడు. దురాత్మ వచ్చినోడు ఏం చేస్తాడంటే తన దేహాన్ని తాను ఏం చేసుకుంటాడు? గాయపరుచుకుంటాడు. ఎదుటివాడికి కూడా ఆయన చేస్తాడు దురాత్మ వచ్చినవాడు. అందుకనే అనేక మంది అనుకుంటారు ఆత్మ అనేది వచ్చిపోయేది కాదు, ఆత్మ అనేది మనలో నివసించజేసేది. అందుకనే దగ్గర భక్సింగ్ గారి యొక్క సహవాసములో బాప్టిస్టును తీసుకోగానే ఏం చేస్తారు చెప్పండి? హస్త నిక్షేపం చేస్తారు. యేసు ప్రభువును కూడా హస్త నిక్షేపం చేశారు. ఎవరు చేశారు? తండ్రి చేశాడు. దేని ద్వారా? పావురము ద్వారా. ఆకాశము తెరవబడి ఒక పావురం వచ్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని సెలవిస్తూ వచ్చినాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీద ఏమైందట? కుమ్మరించబడింది. అందుకనే అపోస్తుల కార్యంలో కూడా వాళ్ళు బాప్టిస్మ్ ఇచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నారంటే హస్తనిక్షేపణ ఇచ్చారు. కొన్ని డినామినేషన్లో హస్తనిక్షేపణ ఉండదు, బాప్టిస్మ్ ఇస్తారు, తర్వాత ఏముండదు, హస్తనిక్షేపణ ఉండదు. హస్తనిక్షేపణ ఉండదు కాబట్టి ఆ సంఘంలో సేవకుడు మాత్రమే పాడబడతాడు. ఆ సంఘంలోనే వారిని మాత్రం ఎందుకు చెబుతున్నానంటే హస్త నిక్షేపణ ద్వారా జరిగే కార్యం ఏంటంటే నువ్వు మందిరంలో ఆరాధన చేస్తావు, పాటలో ఏకీభవిస్తావు, దేవుడి కొరకు సమర్పణ కలిగి ఉంటావు, దేవుడి యొక్క పరిచయంలో పాల్గొంటావు, దేవుడు నీకు ఇచ్చిన కృపావరం ఏదో కనుగొంటావు. హస్త నిక్షేపం లేదనుకో మామూలుగా వస్తావు పోతావు. అందుకని నేను అన్ని డినామినేషన్ తిరిగా, బాప్టిస్టు కూడా వెళ్ళా. ఎందుకు చెబుతున్నా అంటే ఫస్ట్ మేము బాప్టిస్ట్ నుండి తర్వాత భక్సింగ్ గారి సహవాసానికి పోయినాం. అంటే ఎందుకు చెబుతున్నా అంటే కొన్ని విధానాల్లో మనము అన్ని క్రమాలు చూసుకుంటాం అనుకుంటాం. బాప్టిస్ట్ ఇస్తారు, హస్తనిక్షేపణ ఉండదు, తర్వాత ఆరాధన అంటే ఉండదు, బల్ల అనేది నెలకు ఒకసారి పెడతారు. అంటే ఎందుకు చెబుతున్నాం అంటే మన జీవితంలో ఒక క్రమమైనది ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుతారే కానీ గ్రహించుకోరు. అందుకని గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది నాలో చాలా మంది వాక్యం వింటారే కానీ వాక్యములో ఉన్న అనుసంబంధమైన విధానములో దేవుడు ఏం మాట్లాడుతున్నాడన్న ఆలోచన ఉండదు. అందుకని ఇప్పుడు రాయబడిన ప్రకారము ఆత్మ అనేది ఏదంట వచ్చిపోయిద్దా? కాదు. అందుకని పెంతుకొస్తూ ఉన్నారు, వాళ్ళ ఆత్మ వచ్చిందని ఎగురుతారు. ఇంకొకరు ఉండాలి, ఎవరు చెప్పండి. మా ఫ్రెండ్ ఒకసారి రమ్మంటే వెళ్ళిన మీటింగ్కి వెళ్తే హోసన్న మినిస్ట్రీకి వెళ్తే వాళ్ళు ఎగురుతున్నారు. ఎప్పుడు ఆ పాట సౌండ్ పెట్టినంత సేపే, తర్వాత పాట అయిపోయిన తర్వాత కూల్ అవుతారు. అంటే ఇవన్నీ నేను తిరిగి వచ్చా, తిరగకుండా చెప్పకూడదు ఏదైనా. ఎందుకంటే చూస్తే నువ్వు చెప్పు, చూడకుండా చెప్పచ్చా? చెప్పండి, చెప్పకూడదు. నేను అన్ని తిరిగి వచ్చా కాబట్టి చెబుతున్నా. ఎందుకంటే నేను 2006లో బాప్టిజం తీసుకున్నా, ఇంకొక సంవత్సరం నాకు 20 సంవత్సరాలు నేను బాప్టిజం తీసుకోను. అంటే ఎందుకు చెబుతున్నా అంటే
దేవుని యొక్క కృపను బట్టి బాప్టిజం తీసుకోకముందు అన్ని అన్ని వడమోసుకుని వచ్చారు. ఎందుకని? అన్ని తెలుసు కాబట్టి. 2005లో 2006లో 10th అయిపోయింది. 2006లో బాప్టిజం తీసుకున్నాక హైదరాబాదు సియోన్ ఫెలోషిప్ అని అమెరికా సంస్థ తరబిది పొందడానికి వెళ్ళాం. దేవుడు మాట్లాడాడు, ఏమని? నేను పిలిచినప్పుడు నువ్వు రాలా, చెడ్డదాని కొరకు ఆశపడి వచ్చిదో అని అన్నాడు. ఒక ఆయన చేసినట్టు ప్రార్థన చేస్తానని నెడుతున్నాడు వెనక్కి. అంటే ఎందుకు చెబుతున్నానంటే, భక్సింగ్ గారి యొక్క సహవాసంలో తరిపీది ఉండదు. తరిపీది అంటే వాక్యాలు చెప్పడం ఏముండదు. తరిపీది అంటే ఏంటంటే బాత్రూలు కడిగేయటం, మందిరం శుభ్రం చేయటము, ఇంకా అనేకమైన వంట పాత్రలు కడగటము, మందిరంలో ఒకసారి కూర్చొని ప్రార్థన చేయటము, అది తరిపీది. ఆ తరిపీది పొందినారు కాబట్టి ఇది నా ఆత్మీయంగా ఎక్కడికి వెళ్ళినా కానీ స్థిరత్వం కలిగి ఉంటాడు. అందు గురించి నేను విన్నా కొన్ని సంగతులు. ఎందుకంటే షావుకులు చెప్పాను, నాకు ప్రసాద్ అంకులు చెప్పినాడు, ఇంకొక బ్రదరు జగరేనా చెప్తూ వచ్చినాడు. ఒక చోటని పెడితే మళ్ళా ఆ షావుకుడు వచ్చేది నాదన్నా కానీ మౌనంగా పక్కకు వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పం బట్టి ఆ ఓర్పు సహనం అనేది ఎక్కడుండిద్ది చెప్పలేదు. దేవునిలో ఎదిగి వాక్యంలో ఉండవాళ్ళకి ఓర్పు సహనంతో బహుశా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు ఏడు కాబట్టి ఇంకో చోటేమో అని దేవుడు నిర్ణయించినప్పుడు, అందుకని ఇప్పుడు అది నాదని గొడవ పెట్టుకొని అక్కడ ఉండలా. చెప్పాడు అంకుల్ గురించి చెబుతూ వచ్చారు. చెబుతూ నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇప్పుడు అద్భుతమైన విధానంలో దేవుడి స్థలాన్ని ఏర్పరిచాడు. తర్వాత అద్భుతమైన విధానంలో ప్రార్థన చేస్తే ఏమి ఇచ్చాడు చెప్పలేదు. గృహం పడిచాడు లేదా? మొన్నట్లా ఏమన్నారు? అది గృహంలో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం ఎప్పుడు నిలబడి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటామో, బహుశా అనేకమైన ఉడిదుడుకులు వస్తాయి, కానీ మన ఆత్మ లోపల ఏం చేస్తుందంటే శాంతిపరిచి దేవుడు అంటాడు ముందు జరగబోయే సంగతులు. అందుకని పేతురు అంటాడు, అగ్ని లాంటి శ్రమలు కూడా వెళ్ళిన తర్వాత మీకేం కలిగింది చెప్పలేదు? మెప్పు, మహిమ, ఘనత ఏం కలిగింది? కారణం అవుతుంది. మెప్పు వచ్చింది, మహిమ వచ్చింది, తర్వాత వచ్చింది ఘనత వచ్చింది. అందుకని దేవుడి చేతిలో మన జీవితాన్ని ఎప్పుడు అప్పగిస్తామో అప్పుడు దేవుడు ఆ జీవితాన్ని అద్భుతంగా చేయడానికి ఇష్టపడతాడు. అందుకని ఇప్పుడు ఈ యొక్క మనం ఆరాధన చేయడానికి ప్రాముఖ్యమైంది తాను ఆరాధించేవారు అట్టివారు కావాలని. మొట్టమొదటిగా ఏంటంట? యథార్థం ఉండాలి. రెండోది ఏముండాలా? ఆత్మ ఉండాలి. మూడోది సత్యం, అంటే దేవుని యందు ప్రతిష్ఠించబడాలా. దేవా నీ వాక్యమే ఏమైందంట? సత్యమైనది. నీ వాక్యములను ప్రతిష్ఠించుము. అందుకని సత్యమైన మార్గంలోకి, అంటే యేసు ప్రభు యొక్క మార్గంలోకి మనం వెళ్ళాలి. అందుకని గాంధీ గారు ఒక చెంప కొడితే ఇది ఎక్కడ ఉంది? గాంధీ గారు చెప్పాడా? గాంధీ గారు బైబిల్ చదివి చెప్పారు. అందుకని ఆయన అన్నాడు, యేసు ప్రభు వారి లాంటి ఉత్తమమైన పరిపూర్ణమైన పురుషుడిగా ఈ భూమి మీద సేవ చేసింది ఆయన అంత తోడు ఇంకొక ఆయన లేడు అని అన్నాడంట. ఎందుకంటే కొడుతుంటే రెండో చెంప అప్పగిస్తూ వచ్చినాడు, మొహం మీద ఉమ్మి వేస్తూ ఉంటే, రాళ్లతో కొట్టబడుతూ ఉంటే. అందుకనే గాంధీ గారు ఒక చెంప కొట్టి రెండో చెంప ఎందుకు చూపించమంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని వచ్చి. అందుకని అన్నాడు, భూమి మీద యుగ పురుషులు లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, కానీ యేసు ప్రభు వారు లాంటి పరిపూర్ణమైన మానవ అవతారంగా భూమి మీదకి వచ్చింది ఆయన ఒక్కడే పరిపూర్ణమైన జీవితం కలిగిన వాడిని సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. అందుకనే మనకి ఆత్మీయ జీవితంలో దేవుడి మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి. మన సమయం లేదు కాబట్టి బైబిల్ గ్రంథంలో నుండి ఒక మనుషుని చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనం. దుర్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చాలు. మొట్టమొదటిగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఏం చేస్తుందంట? ఆశపడుతుంది. ఆశపడితే ఏం చేయాలా చెప్పండి? ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పెందల కాడ వస్తారు. ఎక్కడికి? మందిరానికి వస్తారు. ఇప్పుడు ఒక పనికి వెళ్ళాలనుకో, అమ్మ ఇద్దరినే రమ్మన్నాడు అంటే ఏం చేస్తాం చెప్పండి? నలుగురు వెళ్ళాము అనుకో,
రేపు ఇద్దరే రండి, ఎవరు పెందలు కడిగితే వాళ్ళ ఇద్దరిని ఉంచుకుంటారు అన్నాడు అనుకో, ఏం చేస్తావు? పెందలు కడతాం. ఎందుకు? ఆశ. ఏం ఆశ? నేనా పని చేయాలా, నేనా పని చేయాలా, నాకు కూలి రావాలా అన్న ఆశ ఉండేది. అందుకే నీ కోరావు కుమారుడు అంటున్నాడు, నా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అంటే ప్రభుని ఆరాధించాలని తన ప్రాణము ఏం చేస్తుందంట? ఆశపడుతుంది. అందుకని మన ప్రాణము కూడా ఏం చేయాలా? ఆశపడాలా. ఎందుకని? ఇక్కడ ఒక మాట రాసినాడు చూడండి, 2వ వచనంలో, నా ప్రాణమా దేవుడి కొరకు దృష్టపడుచున్నది, జీవము గల దేవుడి కొరకు దృష్టపడుచున్నది. అందుకే తన ప్రాణము జీవము కలిగిన దేవుని కొరకు ఆరాధించడానికి తన ప్రాణం ఏం చేస్తుందంట? ఆశపడుతుంది. అందుకని మనం జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి మన ప్రాణము మన దేహము ఏం చేయాలా? ఆశపడాల. ఎందుకయ్యా కోరా కుమారులు అంతగా ఆశపడుతున్నామంటే, అందుకని భూమి మీద రెండే ఉన్నాయి వాస్తవం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ పరిశుద్ధ గ్రంథమైన కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి పరిశోధించబడి పరిశీలించి పరీక్షించి తెలియజేయబడిన సంగతి ఏంటంటే, పరలోకము, నరకం, పాతాళము, తర్వాత ఇది పరదేశి. ఈ 2 ఉన్నవి వాస్తవం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇవి ఉన్నాయి. అందుకని ఈ దినాల్లో చాలా మంది అంటారు, నువ్వు చూసి వచ్చావా అని అంటాడు. ఏం చూసి వచ్చావు? పరలోకం ఉందని నువ్వు చూసి వచ్చావా? నరకం నువ్వు ఉందని చూసి వచ్చావా? అందుకని మొట్టమొదటగా భూమి మీద దేవుడు ఏం చేసినంటే, నరకం అప్పుడే రాదు, నరకం తర్వాత వచ్చింది. మొట్టమొదటగా పాతాళం ఉందని బైబిలే బోధిస్తూ వచ్చింది. అందుకే చూడండి, సంఖ్యాకాండము పాతాళం ఉందని సంఖ్యాకాండంలో ముందుగానే దేవుడు తాను తెలియజేస్తూ వచ్చినాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 33వ వచనం. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. చూసారా? అందుకని మొట్టమొదటిగా పాతాళానికి వెళ్ళింది ఎవరు చెప్పండి? కోరాహు యొక్క సంబంధులు, మోషే మీద తిరుగుబాటు చేసిన వారు. అందుకని లూసిఫర్ అయిన సాతాను మొట్టమొదటిగా పాతాళానికి త్రోయబడింది. రెండవదిగా కోరాహు యొక్క సంబంధులు భూమి నోరు తెరచి, అందుకనే భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధిస్తూ వచ్చినారంట. భూమి యొక్క అడుగు భాగాన కొన్ని మిషన్లు పంపిస్తూ ఉంటే అక్కడ కేకలు, ఏడుపు, పళ్ళు కొరకటము ఇవన్నీ రోజు నిలబడుతుందంట. అందుకనే మొట్టమొదటిగా బైబిల్లో ఏముంది చెప్పండి? పాతాళం ఉందా లేదా? ఉంది. పాతాళం ఎక్కడుంది? భూమి యొక్క అడుగు భాగాన ఉంది. భూమి యొక్క తవ్వకాల్లో కేకలను పడుతున్నాయి అంట. అందుకనే ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 33వ వచనములో కోరాహు యొక్క సంబంధులు మొట్టమొదటి ఎక్కడ పోయారు? పాతాళానికి పోయారు. కానీ బైబిల్ రాయబడింది కోరాహు కుమారులు తప్పించబడిరే రాయబడింది. చూడండి, సంఖ్యాకాండము 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనం. అయితే కోరాహు కుమారులు చావలేదు. చూసారా? ఇప్పుడు కోరాహు కుమారులు ఎవరికంట? చావలేదు. అంటే మరణ యొక్క అంచులోకి వెళ్ళిన మమ్ములను నువ్వు కనికరించి, ప్రేమ చూపించి, దయ చూపించి నువ్వు మమ్మల్ని రక్షిస్తూ వచ్చినావు. అందుకనే దేవా, జీవము కలిగిన దేవుని కొరకు నా ప్రాణం ఏం చేస్తుందంట? ఆశపడుతుంది.
అందుకని ఆ జీవము కలిగిన దేవుడు ఆ జీవాన్ని మనకి ఏం చేసంట అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకని ఆ జీవం కలిగిన దేవుడు మనం ఏం చేయడానికి వచ్చాం? ఆరాధిస్తానికి వచ్చాం. అందుకనే మనము కూడా ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఈ దినాన మనం సజీవుడిగా ఉన్నందుకు దేవుడు మనం ఏం చేయాలా? ఆరాధించాలా. ప్రభు జీవము కలిగిన దేవుడు అయ్యుండి ఆ జీవాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా. అందుకే దినాల్లో చాలా మందికి జీవము లేని వారిగా ఉండాలి. అందుకని బైబిల్ ఒక మాట రాయబడింది చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అందుకని యేసు ప్రభువుని ఎంతమంది అంగీకరిస్తారో వాడు ఎలాంటి వాళ్ళంట? జీవము గలవాడు. అందుకే దినాల్లో చాలా మంది సంఘానికి వస్తారే కానీ వాళ్ళు ఏం లేదు, జీవము లేదు. అందుకనే జీవము లేకుండా ఎంతకాలం జీవిస్తాం? అందుకనే యేసుకేల్ అంటాడు, ప్రభువా ఎండిన ఈ ఎముకలు బ్రతకగలవా? దేవుడు ప్రశ్నిస్తే ఇప్పుడు యేసుకేల్ అన్నాడు, ప్రభువా నీకే తెలియను. అందుకని దినాల్లో మనం దేవుని యొక్క మందిరానికి ఇన్ని సంవత్సరాలు ఇస్తున్నాం కానీ నీలో ఏం లేదు, చెప్పండి, జీవము లేదు. యేసు ప్రభువుని ఎంతమంది అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే కలిగిన వాడు, జీవము కలిగిన వాడు. అందుకని మనం దేవుడిని అంగీకరించాం కాబట్టి ఆ జీవము దేవుడు మనకి ఏం చేశాడు? అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ జీవం మనలో ఉంది కాబట్టి మన ప్రాణము దేవుడి కొరకు ఏం చేస్తుంది? ఆశపడుతుంది. ఎందుకని? ఆ జీవము కలిగిన దేవుడు ఆ జీవాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన నేనేం చేయాలా? ఆరాధించాలా. తర్వాత చూడండి, రెండోదిగా చూస్తే కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం కింద, దేవుడి కొరకు దృష్టి కొడుచున్నది, జీవము గల దేవుడి కొరకు దృష్టి కొడుచున్నది, దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనా. చూసారా? దేవుని యొక్క సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనా. అంటే మనము దేవుని సన్నిధికి రావాలా, రెండోది ఏం చేయాలా? కనబడాలా. అందుకనే దేవుని యొక్క సన్నిధికి రావాలని ఆశ ఉంది. అందుకే దినవృత్తాంతం 2లో కూడా రాయబడింది, ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధిలో సంతోషములు ఆనందముని అంట, సుఖ దుఃఖములు ఉండేవి, తర్వాత నిత్య ఆశీర్వాదాలు ఉన్నాయంట. అందుకనే దావీదు అంటాడు, దేవా నిత్యము నా కుటుంబం నీ సన్నిధి నుండిలో దాన్ని ఆశీర్వించము. నువ్వు ఆశీర్దిస్తే అది తరతరములకు నిలిచిపోయింది. అందుకని దేవుని యొక్క మందిరములు ఏముందంటే ఆశీర్వాదం ఉంది. దేవుడి మందిరంలో ఏముందంటే కాపుదల ఉంది. అందుకని ఇప్పుడు ఈ యొక్క కోరాహులు అంటున్నాడు, దేవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా, ఎప్పుడు కనబడేదనా. అంటే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే ఆశ ఎవరికి ఉంది? కోరా కుమారులకు ఉంది. అందుకే ఇది నాన్న ప్రభా నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించడానికి నీ మందిరమే నాకు ఒక ప్రేమ మందిరముగా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా అని ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. తర్వాత చూడండి 4వ వచనం, జన సమూహముతోను పండగ చేస్తున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములను చెల్లించుచు నేను దేవుడి మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా. చూసారా? చాలు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఏముండాలి మనకి? చెప్పండి. సంతోషము కలిగి ఏం చేయాలా? ఏం చేయాలా చెప్పండి. సంతోషం కలిగి స్తోత్రము చెల్లించాల. ఈ దినాల మనకి దేనికి సంతోషం? ఇప్పుడు సిస్టర్స్ కి చాలా సంతోషం. కొంతమంది బస్సులో చేస్తుంటే చాలా వాళ్ళ మొహాల కళ్ళలో వెళ్తున్నాయి. ఎందుకు చెప్పలేదు? వాళ్ళ మొహాల్లో కళ వస్తుంది బస్సు ఎక్కుతుంటే. ఎందుకు? ఫ్రీ బస్సు 30 రూపాయలు మిగిలి అంటే మొహం ఏం కనపడింది? చెప్పలేదు, సంతోషం. అందుకని చంద్రబాబు నాయుడు ఎంత మంచి పని చేశాడు. ఎందుకు చెప్పలేదు? ఫ్రీ బస్సు పెట్టాడు. అందుకని ఇప్పుడు మనిషికి ఏంటంట 30 రూపాయలు మిగిలినందుకు అంత సంతోషం ఉంటే
దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని క్రైతనంగా అప్పగించి ఈ భూమి మీద ఆయన మనిషి కుమారుడిగా జన్మించి అందుకని జన సమూహంతో పండుగగా ఈ దినం ఏ పండుగ చెప్పండి? ఏ పండుగ ఉందన్నా? నువ్వు బలి ఒళ్ళు లేకుండా పండుగ అంటున్నావు అంటేనా? పునరుద్ధానం యొక్క పండుగ. క్రీస్తులో జన్మించిన వాడికి ప్రతిరోజు పండుగే. ఆదివారం ముఖ్యమైన పండుగ. ఏం పండుగ అది? పునరుద్ధానమైన పండుగ. అందుకని నేను అంటున్నాడు, జన సమూహములతో పండుగ చేయొచ్చు, సంతోషము కలిగి స్తోత్రము కలిగి అన్నాడు. అంటే ఈ దినాన మనము కొంతమంది మందిరానికి వస్తే వాళ్ళు మహాదూతి నాకు బాధేసింది. ఎందుకు? ముగిస్తే బాగుండా అన్నట్టు. ఎందుకు? ఎప్పుడు ముగిస్తావయ్యా అన్నాడు చూస్తాడు. అంటే ఇప్పుడు మనలో దేవుని గురించిన సంతోషం అనేది ఎక్కడ కనబడింది చెప్పండి? మొహంలో కనపడింది. అందుకని మనం మొహం నవ్వుతా ఉందనుకో ఎట్లా పడింది? కొంతమంది అంటాడు వీడు మొహం ఎప్పుడు ఏడు ముఖమే. ఏంటంట? ఎంత ఉండా కానీ మొహం ఏముండదు చెప్పండి, సంతోషం ఉండదు. అది ఇప్పుడు కోరా కుమారులు అంటున్నారు, దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు, పాతాళాన్ని పంపించకుండా ఆయన కుమారుడిగా నన్ను అంగీకరిస్తూ వచ్చినాడు. అలాంటి సంతోషం ఈ భూమి మీద నాకు ఇంకేం కావాలా? అందుకని ఆయన సంతోషము కలిగి స్తోత్రముతో ప్రభుని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. అది ఈ పండుగ దినమున మనం ప్రభుని ఏం చేయాలంటే సంతోషము కలిగి ఆనందం కలిగి ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాల. అందుకనే ఆరాధనలో సంతోషం ఉండాల. ఆరాధన అందుకని మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మొట్టమొదటిగా తినేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది గ్రహిస్తారు, వాళ్ళకి తెలియదు కానీ మొహం చూస్తారు. ఎవరు? తినేవాడు మొహం కాదు, పెట్టేవాడు మొహం చూస్తాడు. ఎవరు? తినేవాడు చూస్తాడు. ఎందుకు చూస్తాడు తెలుసా? ఎట్లా పెడుతున్నాడా, ఏ విధంగా పెడుతున్నాడా అని చూస్తాడు. అర్థమైందా? అతని మొహంలో సంతోషం ఉందనుకో తినడానికి ఇష్టపడతాడు. మొహంలో సంతోషం లేదనుకో చెప్పండి పెట్టడా? వాడు అనుకుంటాడు తిన్నాక అడగదు ఇది ఎందుకని చెప్పండి, మొహంలో ఏం లేదు, సంతోషం లేదు కాబట్టి. అందుకని మన యొక్క ఆరాధన దేవుడు అంగీకరించాలంటే మన మొహంలో ఏముండాలా? సంతోషం ఉండాలి. సంతోషం అనేది ఎక్కడి నుండి రావాలా? హృదయంలో నుండి రావాలా. దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడితే ఆ సంతోషం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాం? ఆరాధిస్తాం. తర్వాత చూడండి, సమయం కూడా అయిపోతుంది. తర్వాత రాయబడింది మాట 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. సారీ, దేవుని యందు ఏమన్నారా? నిరీక్షణ. అంటే దేవుడు మనం ఎందుకు నమ్ముకున్నామంటే ఒక నిరీక్షణ. ఏ నిరీక్షణ? దేవుడు వస్తాడు, మమ్మల్ని తీసుకుపోతాడన్న శుభప్రదమైన నిరీక్షణ. పరలోకం ఉందో లేదో మనం చూడలేదు కానీ ఉన్నది వాస్తవమే, కానీ ఒక నిరీక్షణ. ఏంది? ఒక దినాన్ని మనం చనిపోతే ఎక్కడ పోతాం? పరలోకానికి పోతాం. అందుకని చిన్నపిల్లప్పుడు తల్లిదండ్రులు ఊరికి పోయారు అనుకో, వాళ్ళకి ఒక నిరీక్షణ. ఏ నిరీక్షణ? మమ్మల్ని కొనుక్కొస్తారు అన్న ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి, ఆశతో నిరీక్షణ చూస్తూ ఉంటారు. అవునా కాదా? వాళ్ళ అమ్మాళ్ళు ఎప్పుడు కొనికి రాలేదనుకో, ఇప్పుడు ఆ నిరీక్షణ ఏమైంది? నిరాశ అయిపోయింది. అందుకే నిరీక్షణ అనేది మనం అనుకోకుండా దేనిని మన కొరకు వాళ్ళు అనుగ్రహిస్తాడో అదే నిరీక్షణ. అందుకని యేసు ప్రభువు మన కొరకు పరలోక రాజ్యాన్ని ఆయన స్థాపిస్తూ వచ్చినాడు. దానికి పోతామన్న శుభప్రదమైన నిరీక్షణ. దేవుడు నన్ను వస్తాడు, నన్ను తీసుకుపోతాడన్న శుభప్రదమైన నిరీక్షణ. అందుకని దేవుని యొక్క రాజ్యం కొరకు ఎవరు ఎదురు చూస్తారో అదే నిరీక్షణ. అందుకని అబ్రహాము అంటాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఏం చేశాడంట? ఎదురు చూస్తూ వచ్చినాడంట. అందుకనే నిరీక్షణ లేని సమయంలో అయ్యా నీ కుమారుడు జన్మిస్తాడంటే ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు? నేను 100 సంవత్సరాలు కలిగిన వాడిని, చాలా 190 సంవత్సరాలు కలిగింది, ఇది ఎట్లా సాధ్యము? ఇది నిరీక్షణేనా అన్నాడు. అందుకని బైబిల్లో ఉన్నది, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ఆ నిరీక్షణ ద్వారా దేవుడు అతన్ని బలపరుస్తూ వచ్చినాడు. ఎవరి రాసిన పత్రికలో రాస్తాడు ఇవన్నీ సంగతులు. అందుకని ఇప్పుడు దేవుడు మనకేమైనాడు చెప్పండి? నిరీక్షణ. ప్రభా, పరలోక రాజ్యంలో నాకు అనుగ్రహించడానికి ఒక నిరీక్షణ నాకు అనుగ్రహించినావు. అందుకని ఒక ప్రశ్న, సమయం కూడా లేదు కాబట్టి, పరలోక రాజ్యానికి వెళ్ళింది ఎవరు? పరలోక రాజ్యానికి మొట్టమొదటి యేసు ప్రభు తప్ప వెళ్ళిన మనిషి ఎవరు? చెప్పాలా? నాకు వినపడతారు సార్.
బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా పరలోక రాజ్యానికి వెళ్ళింది ఒకే ఒక ఆయన, కథమోలు తప్ప ఎవరు వెళ్ళాల. ఎవరు? ఏలియా కూడా పోవాలా, యోహాను కూడా పోవాలా, ఒకే ఒకళ్ళు పోయారు. ఎవరు పోయారంటే, ఎందుకంటే పోతే వాళ్ళు రాస్తారు కదా. నేనున్నా అనుకో, మన 31కి మద్రాసు వెళ్ళా, తోమా సమాధి చూసా, వెళ్ళొచ్చా కూడా చెప్పగలను. అట్లా వెళ్ళొచ్చినోడు తన సంగతి వెళ్ళొచ్చానని చెప్పగలను. కానీ బైబిల్లో ఒకే ఒక ఆయన రాశాడు. ఆయన ఎవరంటే చూడండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తునందు ఒక మనుషుడు నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశంలో కొనిపోబడిను, అతడు శరీరంతో కొనిపోబడిన నేను ఎరుగను, శరీరం లేక నేను కొనిపోబడిను నేను ఎరుగును, అది దేవునికే తెలియను. చూసారా, ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు ఎక్కడ పోయాడు? 3వ ఆకాశం. ఏ ఆకాశం అంటే అదే పరలోక పట్టణం. తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా ఆ గ్రంథం ఇప్పటికి యోగ్యుడు ఎవరని నేను చూడగా యోహాను రాస్తూ వచ్చినాడు. పరలోక దర్శనాన్ని పొందాడు. ఎవరు? యోహాను. పరలోకానికి ఎక్కి మళ్ళీ వెనక్కొచ్చాడు. ఎవరు? పౌలు. కానీ దర్శనం పొందింది ఎవరు? యోహాను. అందుకని ప్రకటన గ్రంథం 5-7 అధ్యాయాలు రాసినప్పుడు, ఆ 5-6 అధ్యాయాలు రాస్తూ వచ్చినప్పుడు ఆ గ్రంథం ఇప్పటికి యోగ్యుడు ఎవరని నేను ఏడవగా ఆత్మవశుడై ఉండగా అని రాస్తూ వచ్చినాడు. నేను వెళ్ళానల్లా అంటే ఇవన్నీ చూస్తూ వస్తున్నాడు. అందుకనే వెళ్ళడం వేరు, చూడడం వేరు. అందుకే ఈ దినాల్లో సతీష్ కుమార్ గారు ఆడ పెట్టాడు, చూడడం వేరు, చెప్పండి, వెళ్ళడం వేరు. అందుకని చూసింది వేరు, వెళ్ళడం వేరు. అవునా కదా? అందుకని వెళ్ళడము చూడడము చాలా వ్యత్యాసం ఉండేది. అంటే మన సమయం లేదు కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి. చూడండి, ఇంక 2 సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము, 5వ వచనం. నేను చదువుతా చూడండి. ఆయనే నా రక్షణ కర్తయు నా దేవుడని చెప్పుకొనుచు నేను ఇంకను ఆయనను స్తుతించెదను. ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఆయనే నాకు ఏమంట? రక్షణకర్త. అందుకే ఆయన రక్షణ నాకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన నా రక్షణకర్తయు నా దేవుడనియు. ఎవరైనా మన దేవుడు. అందుకనే నా దేవుడు నన్ను రక్షించాడు. అందుకనే ఆయనకి ఏం చెల్లించాలా? స్తుతులు. ఆయనను చూడండి, ఇక్కడ నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఒక ఆదివారం కాదు, ప్రతిరోజు ఏం చేయాలా? స్తుతించాలి. ఉదయం లేగంగానే ప్రభా నీ రక్షణ నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా, నువ్వు నా దేవుడిగా ఉన్నందుకు నాకు స్తోత్రమయ్యా అని చెప్పుకొనుచు మన దేవుడిని ఏం చేయాలి? మనము స్తుతించాలి. నీ రక్షణ నాకు అనుగ్రహించినందుకు, నీ జీవము నాకు అనుగ్రహించినందుకు, నీ ప్రాణము నాలో అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా అని ప్రభుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఇంకొక మాట చూడండి, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించెను, రాత్రి వేళ ఆయన గురించిన కీర్తనయు నా జీవపు దాత అయిన దేవుడి గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండెను. చాలు. ఇక్కడ రాయబడే ఒక మాట ఏంటంటే, ఆయన పగటి వేళ నాకేమైనాడు? కృప. కృప అనేది ఏంటంటే దేనికి యోగ్యము కాదో దానికి యోగ్యత చేయడమే కృప. అందుకనే అన్న ప్రైజ్ ఎట్లా ఉన్నామంటే ఏమంటారు చెప్పండి? అంతేనా అన్న? దేవుడి కృపను బట్టి నేను బాగున్నానన్న అంటే దేవుడి కృప లేకపోతే మనం బతుకుతామా? బ్రతకలేం. బైబిల్లో రాయని చాలా చోట్ల రాస్తూ వచ్చాడు, సమయం లేదు కాబట్టి. పౌలు అంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృపయే. అందుకని నెహెమ్యా గ్రంథంలో ఆయన కృప ద్వారా కొంత దేవుడు నన్ను బలపరిచెను అని రాస్తూ వచ్చినాడు. అందుకని బైబిల్లో గ్రంథంలో సెలవిస్తూ వచ్చిన ప్రకారము పగటి వేళ దేవుని యొక్క కృప లేకపోతే నువ్వు బతకలేవు. అందుకని ఆయన కృపను బట్టి మేమేమై ఉన్నాము. ఇక్కడ రాస్తూ వచ్చినాడు చూడండి, ఆయనను పగటి వేళ యెహోవా తన కృపను కలుగును ఆజ్ఞాపించెను. దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని? పలానా బ్రదర్ దగ్గరికి వెళ్ళు, ఆ కృపగా ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞాపించగా ఆ కృప మన ఎద్దుకు వచ్చింది కాబట్టి ఆ కృప కలిగిన దేవుడు మన పట్ల ఏం చూపించాడు?
కృప చూపించాడు. కృపను బట్టి మనం ఏమై ఉన్నాం చెప్పండి, బ్రతికి ఉన్నాం. అందుకని ఇంకొక మాట చూడండి, రాత్రి వేళ ఆయన గురించిన కీర్తనయు. ఏంటంట కీర్తన? కీర్తన అంటే ఏంది? పాటలు, పాటలు. అందుకే నా అంకుల్ అన్నాడు, నాకు చెప్తున్నాడు, అన్నయ్య చూద్దంటే ప్రతి వాళ్ళ దగ్గర చదువు వచ్చినా రాకపోయినా ఏముండాలా? పాటల పుస్తకం ఉండాలా. నేను ఒక మాట అంట, చదువు లేదని బ్యాంక్ అకౌంట్ పుస్తకం లేనివాడు ఎంతమంది చేతులు అతను? నాకు చదువు లేదయ్యా అని బ్యాంక్ అకౌంట్ పుస్తకం లేనివాడు ఎంతమంది ఉన్నారా చెప్పండి? నాకు బ్యాంక్ అకౌంట్ పుస్తకం లేదు, నాకు చదువు లేదని. పాటలు, వాక్యము, కీర్తన, పాటలు పెనవేసుకునే విధంగా జతపరచబడినవి. ఈ పాటలు అనేది వాక్యం ద్వారా బయటకు వచ్చినవి. ఈ వాక్యం ద్వారా అంటే వాక్యం చెప్పేటప్పుడు ఆ భక్తులు దేవుని యొక్క అనుభూతిలో నుండి, దేవుడిలో ప్రేమన పొందిన అనురాగాల నుండి, దేవుడు వాళ్ళకి నేర్పించిన దాంట్లో నుండి పాటలుగా రాస్తూ వచ్చినారు. అందుకనే వాక్యము, పాటలు రెండు ఒకటి. అందుకనే పాటల్లో జీవం ఉంది, వాక్యంలో కూడా ఉంది జీవం ఉంది. అందుకని మనం ఈ రెండిట్లో ఏది తోసివేయకూడదు. నీకు చదువు వచ్చినా రాకపోయినా మన చేతిలో ఉండాలా చెప్పండి, పాటల పుస్తకం ఉండాలా. అందుకని రాత్రి వేళ కీర్తన పాడచ్చు. నువ్వు పడుకున్నప్పుడు పాటలు పాడుతూ ఉండవరకు, మంచం మీద కూర్చున్నప్పుడు, అప్పుడు నీ హృదయం ఏమొచ్చింది? పాటలు కదా, సంతోషం వచ్చింది. అందుకని ఇప్పుడు ఇక్కడ రాయబడింది రాత్రి వేళ కీర్తన పాడచ్చు అని. అందుకని ఇంకొక మాట రాయబడింది కింద రాయను చూడండి, నా జీవపు దాత అయిన దేవుడి గురించిన ప్రార్థనకు తోడుగా ఉండేను. ఏ దాతైనా? జీవపు దాత. దాత అంటే ఏంది చెప్పండి? దాత అంటే ఇచ్చేవాడు. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంట? జీవపు దాత. అంటే ఆయన జీవములో ఉన్న ప్రతిదీ ఇవ్వగలిగిన దాత. అంతకాక ప్రార్థన మనకి ఏమైందంట? తోడుగా ఉండింది. అందుకని ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ జీవము నాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రములు, నీ నిరీక్షణ నాకు ఇచ్చినందుకు నీ స్తోత్రములు, నీవే నా రక్షణకర్తగా ఉన్నందుకు నీ స్తోత్రములు. దేవా, నీవు నాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రములు, నీ కృప నాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రములు, నీవే నాకు జీవపు దాతగా ఉన్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ పాద సన్నిధిలో నేను కూడా ఇలాంటి అనుభూతులు కలిగి, ప్రభువా, నేను కూడా కోరాహు కుమారుల వలె నీ పాద సన్నిధిలో ఆరాధించే భాగ్యం నువ్వు నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యని ప్రభుని ఏం చేద్దాం? ఆరాధిస్తాం. ఆరాధనలోకి వెళ్దాం. పల్లవి మళ్ళీ వచ్చిన మాత్రమే పాడదాం. వార్షిక 427, మరొక బుక్కులో 424. జీవపు దాత నా హృదయంలోనికి రా, నూతన వెలుగు, నూతన అనుభవం అందరికీ ఇలా పాట పాడుతున్నాం. జీవపు దాత నా హృదయములోనికి రా, నూతన వెలుగు, నూతన అనుభవమందరికీ నిమ్ము, నూతన వెలుగు, నూతన అనుభవమందరికీ నిమ్ము, నూతన జన్మమును మాదొసగి, నూతన ముగమము చేయన్,
వాక్యాన్ని ఆధారం చేసుకుని క్లుప్తంగా 1-2 మాటలతో మనం దేవుని మనం ఆరాధించాలి చేయండి.